హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ సంగాల. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం అంటే కొత్తకొండ జాతర. ఇది ప్రతి సంక్రాంతి జరుగుతూ ఉంటుంది. సో మనం పోయినసారి కూడా తీసినాం వీడియో, ఇప్పుడు కూడా తీస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ కొత్తకొండ జాతరకి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం, 1-2 కిలోమీటర్ దూరంలో. సో ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం అంటే బండ్లు, ఎడ్ల బండ్లతో ఇట్లా రథం లెక్క పట్టుకొని పోతారు ఒక్కొక్క బండి. సో మీకు చూపెడతా చూడండి, ముందు ఉన్నాయి కదా. సో మేము మొత్తం ట్రాఫిక్లో ఆగిపోయినాం. కాకపోతే ఆ వీడియో తీయాలని పక్కకి సైడ్ నుంచి పోయినాం. సో మీరు కూడా చూడండి. ఇది ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ చదివితే లాస్ట్ ఇయర్ మేము మిస్ అయినాం ఈ బండ్లు చూడలే మేము, జల్దీ వచ్చేసినాం. సో ఇప్పుడు మేము ఎర్లీగా బయలుదేరినాం, అంటే 10 గంటలకు బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చే వరకు 11-12 అయింది. సో అప్పంచాలి జాతర సెలబ్రేట్ చేస్తారు. కానీ వేరే అనిపించింది పోయినసారి కన్నా. ఇది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఎంజాయ్ చేసినాం. సో చూడండి, ఇప్పుడు మేము పక్క నుంచి పోతా ఉన్నాం. సో ఆ బండ్లను చూడండి, వీడియో చూపెడతా. సో ప్రతి ఎడ్ల బండికి ఒక్కొక్క డీజే బాక్స్ కట్టుకొని వాళ్ళ పాటలు వాళ్ళు పెట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో అట్లా జరుగుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్క ఎడ్ల బండికి మొత్తం లైట్లతో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వేసిలు. సో మీరు చూడండి ఎట్లున్నది అది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఎడ్ల బండికి వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క ఎడ్ల బండికి సపరేట్ బ్యాచెస్ అట్లా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన బండి అయితే మన వాళ్ళు మంచిగా మన సర్కిల్ అట్లా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో మాకు ఎవరు తెలియదు కాబట్టి మేము ఏది ఖాళీగా ఉంటే ఆడి వేసి పడేసినాం. సో ముందు వేసినాం చూడండి. కాకపోతే ఇంకా ముందు పోతాం, చాలా బండ్లు, హెవీ ట్రాఫిక్, నిజంగా వేరే అనిపించింది. హైలైట్ అంటే హైలైట్ ఆ ఎడ్ల బండ్ల కథ, బాక్స్లతోని, అది వేరే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చూసిలుగా ఎట్లున్నా బండ్లు మొత్తం వేరే లేదు. మొత్తం ఒక్కొక్క ఒక్కొక్క డ్యాన్సులు, ఒక్కొక్క బండికి బండి మారుతూ ఉంటే పాట మారుతూ ఉన్నది. సో అట్లున్నది మొత్తం కథ అని హైలైట్ అనిపించింది నిజంగా. నైట్ పూట మీరు కూడా ఎప్పుడన్నా కొత్తకొండ జాతర పోతే పొద్దుగాల పూట పోకూరి, ఇట్లా నైట్ పూట పోర్రి, హైలైట్ అనిపిస్తుంది నిజంగా. కాకపోతే అంతగానం జనం అంటే ఉన్నారు చాలా మంది, కాకపోతే అప్పుడు పొద్దుగాల పూట కొద్దిగా ఎక్కువ ఉంటారు. కాకపోతే ఈ ఎడ్ల బండి ఇవి అన్నీ చూసుడు మిస్ అవుతారు. ఇదే హైలైట్ ఉన్నాయి, నాకు ఇదే హైలైట్ అనిపించింది మెయిన్గా. నార్మల్గా వీడియోలలో ఇట్లా పెడతా ఉంటారు స్టేటస్లో, అరే ఎప్పుడు కనవాలి ఏంద్రా అని చూసిన. కానీ ఇప్పుడు చూసినా నేను కొత్తకొండ జాతర అంటే ఎడ్ల బండ్లతోని మొత్తం ఒక ఎట్లా గుడి చుట్టూ తిప్పుతారు అన్నట్టు. సో మేము కూడా వాళ్ళతోనే గుడి చుట్టూ తిరిగినాం, అంటే ఎగురుకుంటూ తిరిగినాం. చూడండి ఒక్కొక్క బండి, ఒక్కొక్క ఎడ్ల బండికి ఎట్లా డిజైన్ చేసిలేదు అన్నీ, అంటే ఒక రథం లెక్క, దేవుని బండి లెక్క, మళ్ళీ దానికి ఒక బాక్స్ వేరే. అది ఆ కథే వేరు, నిజంగా చెప్తాను. సో ఇక మేము చిన్నగా అన్నీ చూసినాక ఇక మనం పక్కకి ఒక ప్లేస్ కోసం చూస్తూ ఉన్నాం అన్నట్టు, ఆగనీకి. చిన్నగా ఒక కూకొని ఫైర్ క్యాంప్ వేసి చిన్న తాగేసి చిన్న ఎంజాయ్ చేద్దామని చూస్తూ ఉన్నాం. సో మొత్తం దారి పొడవున ఇవే ఉన్నాయి, దాదాపు 1 కిలోమీటర్ దూరం దాకా ఇవే ఉన్నాయి బండ్లు, బుచ్చడి బండ్లు. సో చూడండి ఆ షేప్, అంటే వాళ్ళ ఓం అంటే ఆకారం, అంటే దేవుడి రథం లెక్క డిజైన్ చేసిళ్ళు అన్నట్టు ఆ బంతి పూలతోని. ఆ ఎడ్ల బండ్లు ఆ బెదురుదలు చూడండి, పక్కకు బాక్స్ కట్టి చూసిలా. సో ఒక్కొక్క ఎడ్ల బండికి ఒక్కొక్క బాక్స్ లెక్క కట్టేసి ఇక ఒక డీజే, ఒక మినీ డీజే లెక్క ఎగురుతూ ఉన్నారు. సో చూడండి మొత్తం ఇక పోతా ఉన్నాం. హైలైట్ అనిపించింది నిజంగా చెప్తానా. ఇక మీరు కనుక పోతే ఒకవేళ ఈ టైంలో పోండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా. సో ఆ ఎడ్లను దమాయిస్తాను, ఒక్కొక్క ఎడ్లు డైరెక్ట్ మీద కురుకొస్తాను నిజంగా. ఇక పక్కకు ఆగేసి చిన్న తాగేద్దాం అనుకుంటాను, కానీ ఇంకా ట్రాఫిక్ ఇంకా బాగానే ఉన్నది, ఇంకా చాలా పొడుగు ఉన్నది. చిన్న సైడ్కి కొట్టుకున్నాం, ఇక మనం అంత దూరం పోలేం, అందుకే సైడ్కి ఒకటి ఉన్నది అటు పోయి ఇంకో చూసిగా మనం ఫైర్ క్యాంప్ వేసేసినాం. చిన్నగా ఇక ఒక బియర్ బాటిల్ కేసు బీర్లు తీసుకున్నాం, లెడ్ బీర్లు. సో తీసుకొని చిన్నగా
ఫైర్ క్యాంప్ వేసుకొని ఆ వైబ్లో తాక్కుంటా చిన్నగా ఒక ముగించుకొని పోయి జాతరలో అట్లా చిన్న ఎంజాయ్ చేసి వచ్చేద్దామని అనుకున్నాం. సో ఫైర్ క్యాంప్ వేసినాం మా వాళ్ళం మొత్తం హైలైట్ అనిపించేది నిజంగా. చలిలా ఫైర్ క్యాంపు చిన్నగా తాగుతూ ఉంటే అది వేరే వైబ్ అది. సో మేము కూడా ముందే ప్లాన్ చేసుకున్నాం ఫైర్ క్యాంప్ వేసుకొని ఇట్లా వేయాలని. సో అట్లనే అయిపోయింది. సో తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికి నెక్స్ట్ ఇక పోయి ఎంజాయ్ చేయడమే. తాగిందంటే పోయి ఎంజాయ్ చేయడం. చూసారు కదా అట్లా ఉంటుంది అన్నట్టు మనం స్కెచ్ చేస్తే. సో అట్లా మొత్తానికి ఫైర్ క్యాంప్ వేసేసి తాగుతూ ఉన్నాం. ఈ నైట్ పూట చలి పెడతా అంటే ముందట మంట చిన్నగా చిల్ అవ్వకుండా అది ఒక వేరే వైబ్ అది నిజంగా. సో అందరం చిన్నగా ఒక లైట్ బీర్ వేసేసి పోయి ధూమ్ధామ్ ఎగిరేసి చేద్దామని అనుకుంటున్నాం. సో పోయినాక మీకు చూపెడతా. ఇట్లా ఫైర్ క్యాంప్ వేసుకొని దోస్తులతోని తాక్కుంటా ముచ్చట్లు పెట్టుకుంటా తిట్టుకుంటా అంటే నార్మల్గా ఫన్నీ అన్నీ గుర్తు చేసుకుంటామా అవి వేరే ఉంటాయి కదా. సో అవి మాట్లాడుకున్నాం. కాకపోతే అవన్నీ 18+ వర్డ్స్. సో అవన్నీ మ్యూట్ చేసి నార్మల్గా నేను మాట్లాడతాను. సో మా వాడు చూడండి ఎక్కిందంటే మొత్తం బాడీ ఊగుతుంది. సో అది ఊగుతుంది వాడు ఊగుతాడు అట్లుంటుంది అన్నట్టు. అంత ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంటారు చూడు, ఇది అదే. ఎవ్రీ మూమెంట్ ఇస్ ఏ మ్యాజిక్ మూమెంట్. సో మంచిగా దోస్తులతో ఇట్లా పోయి ఎంజాయ్ చేసి మంచిగా ఒక లైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది తెచ్చుకోవాలి. సో ప్రతిదీ మేము సెలబ్రేట్ అంటే లాస్ట్ ఇయర్ మేము సేమ్ ఇదే డేట్కి సేమ్ ఇదే బ్యాచ్తో, కాకపోతే ఒక 2 యాడ్ అయ్యారు. సో 3 యాడ్ అయ్యారు. అది ఇదే బ్యాచ్తో పోయినాం. సో మళ్ళీ ఇప్పుడు ఇదే బ్యాచ్తోనే అట్లుంటుంది అన్నట్టు. సో ఎప్పటికీ ఒక బాండింగ్ అనేది పోవద్దు ఎప్పటికీ, ఏ సంవత్సరం అయినా కానీ. ఈ మధ్యలో మాకు బొచ్చలు ఒలీలు వచ్చినాయి, అయినా కానీ మేము మళ్ళీ చదువుకొని అట్లా చేసినాం. లోపల ఉన్నది ఊపుతాను అన్నట్టు. సో ఇక్కడ మనకి ఎగురుతూ ఉన్నారు. మాది అయిపోయింది. ఇక మేము చిన్నగా ఆటో పక్కకు పెట్టేసి ఇక ఎగరడమే ఒకటే బ్యాలెన్స్ ఉన్నది. సో ఎగిరినాక కథం ఇక మాది ఏందనేది చూపెడతాం. సో మా వాళ్ళు ఆటో ఇరుక్కుపోయింది, ఇక నెడతా ఉన్నారు. సో ఆటో పార్క్ చేసి పోయి ఇక ఎంజాయ్ చేయడమే, ఇక్కడ పడితే అక్కడ ఎగురుడే. సో చూడండి మా వాళ్ళు వచ్చిర్రు పార్క్ చేసి. ఇక చూసిన లైన్ మేము పక్కకు సైడ్కి తప్పుకున్నాం. అయినా చూసిలా దారి పొడుగుతున్నాయి అట్లుంటుంది. సో అట్లుంటుంది అన్నట్టు ముచ్చట. అది తీయాలంటే ఇక అయ్యా ఇక పోవాలి నడుచుకుంటారు. సో మేము అటు పక్కకు ఆగినాం కాబట్టి ఇంకా ముందు చాలా ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. అవి తిరుగుతూ ఉంటే మళ్ళీ అవి పోయినాక ఇవి అట్లా వచ్చే బండ్లు ఉన్నాయి కాబట్టి చాలా ట్రాఫిక్ ఉన్నది. సో మన చూసేది కదా ఎడ్ల బండ్లు కార్ఖానా లైన్ ఎట్లున్నాయో మొత్తం ఒక్కొక్క లైన్. సో ఇట్లుంటుంది అన్నట్టు ముచ్చట. ఇక్కడ ఖాళీగా ఉన్నది ఎట్లా బండి. సో అట్లయితే పోయి చిన్నగా అలా ఎగురుతూ ఉంటే కథ అది మాకే అయిపోయింది. సో అది మాదే అనుకొని ఒకటే ఎగురుడిగా వాళ్ళు తెలియదు మాకు.
చూసినాగా వాళ్ళు ఎవరో తెలియదు, మేము ఎవరో తెలియదు. కాకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూడా వాళ్ళతో ఎవరితో పడితే వాళ్ళతోనే కూడా అట్లుంటే అన్నట్టు తాగాక. సో దుందాం ఎంజాయ్ చేసినాం. ఇది గుడి లోపల గాయస్, గుడి లోపలికి వచ్చినాం. గుడి లోపల ఇప్పుడు అంటే మంది లేరు, ఇక నైట్ టైం కదా. ఇప్పుడు టైం వచ్చి 1:20 అవుతుంది. సో 1:20 కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు, కొద్దిగా మందే ఉన్నారు. కాకపోతే అట్లా షాపింగ్ చేద్దామని అట్లా వచ్చినాం. షాపింగ్ లేదు ఏం లేదు కానీ అట్లా టైం పాస్ తిరగాలని వచ్చినాం. మనం షాపింగ్ చేసే అంత ఉన్నది, కాకపోతే ఏం కొంటాం, చిన్న పురాల వస్తువులు అన్నీ కొని అప్పుడు చిన్నప్పుడు అంటే కార్లు అవి ఇవి కొనేది. ఇప్పుడు ఏమున్నాయి కొనడానికి, ఏం కొనబుద్ధి అయితే లేదు, అంతా ఎందుకు తీయనిపిస్తుంది అంత. సో అట్లా చిన్నగా అటు ఇటు పోయి అట్లా చిన్న పని చేసినాం, తిరిగినాం, అవి ఇవి కాడిపోయి ఎంత అని బేరవాడినాం, కథం అయిపోయింది. ఇక జాతరలు ఎట్లుంటుంది, కాకపోతే మందు లేరు అయితే నైట్ టైం కదా, సో మందు లేరు. లాకెట్లు, దారాలు అవి బేరాలు ఆడతారు కానీ కొనుడు లేదు ఏం లేదు. వీళ్ళు టైం పాస్ వచ్చిందని వాళ్ళు కూడా అనుకొని చక్కగా పోరాలి. జాతరలో అట్లా ఉంటుంది కథ. ఇక చిన్న ముందు పోయినా ఇంకేమన్నా ఉంటాయా అని. కాకపోతే మంది ఎక్కువ లేరు, తక్కువ మంది, చాలా తక్కువ. పోయినసారి వీడియో చూస్తే చాలా ఎక్కువ మంది ఉంటుంది, ఎందుకంటే నేను పొద్దుగాల పూట వచ్చినాం కాబట్టి. సో ఇప్పుడు మనం నైట్ పూట అందరు వండుకొని అసలు ఇప్పటికీ దాదాపు 2 అవుతుంది. 2 గంటలకు వస్తే ఎవరు ఉంటారు, వచ్చిన దర్శనం కొద్దిగా అట్లా మాలాంటి ఇప్పుడు మా యూత్ పిల్లలు, యూత్ పొరాలు, ఆ విలేజ్ వాళ్ళు అంతే ఉన్నారు తప్ప ఎవరు లేరు. సో నంది మన ఆవు, ఇటు ఒక ఆవు ఉంటుంది, అటు ఒక ఆవు ఉంటుంది, ఆవు నంది సో అవి 2 ఉంటాయి, అటు ఇటు. దీనికి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర యూట్యూబ్లో వస్తుంది, కొత్తకొండ జాతర చరిత్ర అంటే ఆవు గురించే ఉన్నది అంతా. సో పోయి ఇంకో కాడికి పోయి చిన్న మా వాళ్ళు అక్కడికి పోయి మళ్ళీ గారెలు మిర్చిలు అని అడుగుతారు, ఆ చిలుకలు జిలేబీలు కథం అత్తారు అయిపోయింది. అంతే అట్లా ఉంటుంది ముచ్చట. పోయినోడు తిన్నాడు మంచిగా ఉన్నా అని కథం వచ్చిండు. సో మళ్ళీ సోడా దగ్గర పోతాను, పాప అందరినీ బుగ్గాలని చేస్తాడు. సో సోడా కాడికి వెళ్ళు. సో ఏం అడుగుతారో ఇక చూడరు మీరే. అలా కొట్టకు, అక్కనే పోసి రాలే స్పాన్సర్ దొరికింది. దాయబో చూసిలాగా ఎట్లున్నదో ముచ్చట. సో పాపం వాడిని సొడగొట్టేటోని కూడా కథం అది దాన్ని ఆట పట్టించిళ్ళు. కొనులేదు పీకులేదు కానీ ఒక గిదే ముచ్చట్లుంటాయి మన దగ్గర. ఇక చూడండి మంది లేరు, తక్కువ మంది. ముందట పోతాను, ఇంకా ముందట ఏమేమి ఉంటుందో చూద్దామని. కాకపోతే మన లాంటి వాళ్ళే అంతా యూత్, మళ్ళీ వాళ్ళు కూడా మంచిగా వేసి చిన్నగా చిల్లయ్య ఉండే వాళ్ళే, మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్క వైబులు ఉన్నారు అందరూ. ఇప్పుడు మన షైన్ల కాడికి పోతారు మళ్ళీ వీళ్ళు కొనేటోళ్ళు కాదు, వీగడోళ్ళు కానీ షైన్లు అట. మళ్ళీ ఇప్పుడు షైన్లు ఆమె ఏమంటుంది, వీడు ఏం చేస్తాడు, అది దొత్తుతాడు, వాడిని ఖరాబ్ చేసుడు, ఇవే ఉంటాయి అన్నీ. చిల్లర కథలు, చిల్లర పాడుకోవాలి అంటే నేనైతే కాదనుకో. సో ఇట్లుంటా అన్నట్టు జాతరలో ఫన్నీ ఎట్లుంటుంది అంటే, జాతరలో షాపింగ్ అంటే ఇట్లుంటుంది అన్నట్టు. మావాడు చైన్ ముట్టుకున్నాడు, గింత తక్కువ అంటాడు, కథం బేరాలు కథం అవుట్. ఇక కొనలేదు ఏం లేదు, అది వత్తుతాను ఇది వత్తుతారు, పాపం ఆమె ఆగమవుతుంది. సో ఇక్కడ మళ్ళీ పోలీస్ చెక్ పాయింట్, పోలీసుది చెక్ పోస్ట్ అన్నట్టు. అంటే ఏమన్నా పోలీస్ విచారణ కేంద్రం ఇక్కడ పెట్టారు, అంబులెన్స్ పెట్టారు ఏమన్నా అయితే. సో మంచిగానే ముందే చూసుకుంటారు. అంటే ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, అంటే బస్సులు కూడా ఉన్నాయి, బస్సులు కూడా నాన్ స్టాప్ పోతూ ఉన్నాయి, మంచి చాలా ఏసీలు బస్సులు. సో మంచి ట్రాన్స్పోర్టేషన్కి అవైలబుల్ ఉంటుంది, మంచిగా రావచ్చు. ఒక 3 days 3-4 days జరుగుతుంది అంతే. కాకపోతే మెయిన్గా సంక్రాంతి రోజు హైలైట్ జరుగుతుంది అన్నట్టు. సో సంక్రాంతి రోజు వస్తే బాగుంటుంది.
సో మా వాళ్ళు మళ్ళీ ఇంకేం షాపింగ్ చేద్దాం అనుకుంటారో మరి ఒకసారి చూడండి. ఇంకో ఎక్కడికి పోవాలా అని ఆలోచిస్తారు. సో ఇక్కడ ఏమో లొల్లి అవుతుంది చూడరు. పట్టుకొని పోయిండు ఆయన పట్టుకొని పోయిండు ఇక్కడ ముచ్చట ఏంటంటే అట్లా ఏదో బొమ్మ ఏదో పట్టుకొని వెళ్ళాట, స్కామ్ చేసిళ్ళు. సో నువ్వే పట్టుకపోయినావు అని పోలీసు వాళ్ళ విచారణ కేంద్రం కాడికి పట్టుకోపోతారు. ఒక అట్లుంటుంది అన్నట్టు. ఓ నైట్ పూట తాగి ఒక అట్లనే ఉంటుంది కదా. సో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చినట్ట పాని తీసుకొని పోతాడు పోలీసు విచారణ కేంద్రం దగ్గరికి. మా వాడు టెడ్డి బేర్ పట్టిండు. మరి దాన్ని ఏం చేస్తారు, అది ఆడు కొంటాడో కొనడో ఫస్ట్ చూడరు. అలా అంటాను ఇది ముట్టుకున్నది కొనుడు లేదు ఏం లేదు కానీ ముట్టుకున్నాడు అది కదా. ఇట్లుంటా అన్నాడు ముచ్చట. సో మా వాళ్ళు ఇంకా ముందట టెడ్డి బేర్ అడుగుతారు. ఆ టెడ్డి బేరు ఏం చేస్తారో మరి వాడు కొంటాడా కొనడా అని మీరే చూడరు. మరి వాడు బేరం ఆడతాను కదా, వాడు కొంటాడో కొనడం మరి వాళ్ళ రియాక్షన్ ఏందో కూడా చూడరు. సో అట్లుంటుంది అన్నట్టు మన వాళ్ళ ముచ్చట్లు కథలు. చూడండి. మావాడు చిన్నగా స్కామ్ చేసాడు. వాడు అక్కడ బొమ్మ స్కామ్ చేసాడు. సో వాడి ఇంకా ఏది ఎంత 200 అయినా 300 అయినా 3,000 రూపాయలు. అది చూసి కదా ఆడ అమ్మాయి పోయి బెరలాడే టేస్ట్ ఉంటుంది ఆడ. స్వీట్ టేస్ట్ ఉండకుండా ఉంటుందా, టేస్ట్ ఉంటుందా, మంచిగా ఉంటుందా అని అడుగుతారు వాళ్ళు. గట్లనే ఉంటుంది కథ. వేరే ఫన్ నిజంగా. గుడి ఇటు పక్కకి ఇది. సో ఈ ఫ్రంట్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మళ్ళీ గుళ్ళకి పోదాం ఒకసారి ఎట్లుంటుంది అనేది. గుడి పక్కకు షాపులు ఇవన్నీ. ఈ లోపల ఏంటంటే అక్కడ పోయినసారి మనం ఫోటోలు దిగినాం అన్నట్టు ఆ నంది దగ్గర. సో అక్కడికే పోయి ఫోటోలు దిగుదామని థంబ్నెయిల్ పిక్ కోసం అది పోయినాం. సో చూసారు కదా, ఒక్కలన్నా ఆ ఏజ్డ్ పర్సన్ కనబడతారు. అంతా యూతే. ఇప్పుడు పడుకోకుండా మొత్తం తెల్లని దాకా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు, అంటే తిరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం అక్కడికి పోయి ఒక ఫోటో తీద్దాం. అక్కడ నంది దగ్గర ఒక వీడియో. సో ఇదే నంది, మన గుడి ఎదురుగా ఉంటుంది నంది. సో ఇప్పుడు చూడండి ఆ గుడి ముఖద్వారం ఎదురుగానే ఉంటుంది. అటు కూడా ఒక నంది ఉన్నదని చెప్పాను కదా, అటు ఒకటి ఇది ఒకటి ఉన్నది. సో ఇక్కడ నుంచి లోపల పోయి దర్శనం చేసుకుంటారు అన్నట్టు భక్తులు. సో పొద్దుగాల ఉంటుంది అన్నట్టు ఇక దర్శనం. ఇప్పుడెప్పటికి 2:30-3 అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది. సో లోపల నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వస్తారు. సో ఇక్కడ ఇది గుండం అన్నట్టు. ఇది శివుంది, మధ్యలో శివుడు ఉన్నాడు. ఇది గుండం. ఇక్కడ వచ్చి స్నానం చేసి వెళ్ళిపోవాలి. పోయినసారి కూడా తీసిన ఇది. ఇంకో చూసిళ్ళు కదా రంగులట్నం అది అన్నీ మొత్తం ఆపేసిళ్ళు. మొత్తం చీకటే. అది జెయింట్ వీల్ చూడండి, అవన్నీ ఎక్కడెక్కడ ఆపేసిళ్ళు. సో ఎందుకంటే 3:30 అవుతుంది అప్పటికే. సో ఎక్కడ ఉంటాయి చెప్పి అన్నీ ఆపేసిళ్ళు. పోయి చూసినాం. కాకపోతే ఎందుకంటే లేట్ అవుతుంది కదా. సో ఇక్కడ బొమ్మలు తర్వాత ఇక టైం లేట్ అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు అందరు చలో అని కొడుతూనే ఉన్నారు. అందరినీ ఎడబడతాడు వాళ్ళని వీళ్ళని. అక్కడ అందరికి ప్యాకప్ కావాలి, లేట్ అవుతుంది, అంత చిల్లర అవుతుందని అందరిని పంపిస్తూ ఉన్నారు. ఇక మేము కూడా బయలుదేరినాం. అంత ఏం లేదు కాబట్టి ఆ జెయింట్ వీల్ అవి ఉంటే ఎక్కేసేటోళ్ళం కానీ ఇక టైం లేట్ అయింది కదా. సో అవన్నీ బంద్ పెట్టారు. ఇక మేము కూడా ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇంటికి బండి దగ్గరికి వెళ్తూ ఉన్నాం. మధ్యలో ఇక పల్లికాయ తీసుకుందాం. అంటే కొద్దిగా ఆకలి అవుతుంది అన్నట్టు. వేడి చలిలా వేడి ఏమైనా తీసుకుందామని. సో చిన్నగా నడుచుకుంటా ముందుకు మేము ఆటో పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళి ఆడ ఇక ఎక్కేసి ఇంటికి వెళ్ళుడే. సో పల్లికాయ దగ్గరికి పోతే మా వాళ్ళు పల్లికాయ కూడా కొనుడు లేదు. టేస్ట్ చూసి కథ చిన్న మళ్ళీ పిడికడ పట్టుకొని వస్తారు. స్కామ్ చేసిన పల్లికాయ సరిపోక మళ్ళీ పోయి కొనుక్కున్నాం అన్నట్టు. కొనుక్కొని తిన్నాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి సీదా పోయి
ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోడయ్యా. ఇప్పటికే కళ్ళు మండుతానే నిద్ర వస్తుంది. మా వాళ్ళు ముందే పోయి పండుకున్నారు ఆటోలో. మేమే చూడండి వాడు పల్లికాయ ఏం చెప్తాను చూడండి. ఏదా ఇక పల్లికాయ కొనుక్కొని చిన్న నవ్వుకుంటా తినుకుంటా పోయి ఇక ఆటో స్టార్ట్ చేసినాం. ఇక ఆటోలో పోతా ఉన్నాం గాయస్. మొత్తం చీకటి. ఇక ఇక్కడి నుంచి సీదా హన్మకొండ పోయి హన్మకొండ నుంచి మా ఊరికి పోతారు. సో ఇంతటితో కొత్తకొండ జాతర 2024 ముగించడం జరిగింది. పోయినసారి మొత్తం పొద్దుగాల పూట పోయినాం కాబట్టి ఆ JNTVలు అవి ఇవి కొద్దిగా ఉండే. కాకపోతే ఇప్పుడు మనం లేట్ పోయినాం కాబట్టి అవి లేవు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొద్దిగా మనది రీచ్ అవ్వాలి ఛానల్. సో కొద్దిగా దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నా. ఉంటా. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.